హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇండియా మొట్టమొదటిసారిగా సెమీ కండక్టర్ చిప్ను మన భారతదేశంలోనే స్వదేశీ టెక్నాలజీతోనే తయారు చేసింది. విక్రమ్ 32 అనే ఒక ప్రాసెసర్ను ఇండియా తాజాగా లాంచ్ చేసింది. మన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ చిప్ను లాంచ్ చేశారు. ఇది ఇస్రో అండ్ చండీగఢ్లో ఉన్న సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ రెండు సంయుక్తంగా కలిసి ఈ బిట్ ప్రాసెసర్ను తయారు చేశాయి. ఈ ప్రాసెసర్లను ఇస్రో తన రాకెట్ లాంచర్లలో ఉపయోగించనుంది. ఇది స్పేస్కు సంబంధించిన పరిశోధనలో ఈ ప్రాసెసర్ చాలా కీలకంగా ఉపయోగపడనుంది. మన ఇండియా ఫస్ట్ టైం, అంటే గతంలో ఎప్పుడూ లేనంతగా ఫస్ట్ టైం మేడ్ ఇన్ ఇండియా, అంటే పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఒక ప్రాసెసర్ను తయారు చేసింది. ఇది ఫస్ట్ టైం కావడంతో మన ఇండియాలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్కు ఇది ఒక పెద్ద బూస్ట్ని ఇచ్చినట్లయింది. ఇప్పటి వరకు ప్రపంచంలో చైనా అండ్ తైవాన్లకే ఈ సెమీ కండక్టర్ ప్రాసెసర్ చిప్ల తయారీలో మోనోపలి ఉండేది. కానీ ఇప్పుడు ఈ స్పేస్లో మన ఇండియా కూడా చేరడంతో ఇక చైనా అండ్ తైవాన్ల మోనోపలి చాలా వరకు తగ్గించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఈ విక్రమ్ 32 అనే చిప్ను ఇప్పుడిప్పుడే లాంచ్ చేశారు. దీని పూర్తి స్థాయి మ్యానుఫ్యాక్చరింగ్ కావడానికి మరొక 1 year సమయం పట్టే అవకాశం ఉంది. సో ఈ 1 year తర్వాత మనం ఇండియాలో సెమీ కండక్టర్ చిప్లను తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే దశకు చేరుకుంటాం. అయితే ప్రస్తుతం ఇది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఇప్పుడున్న చిప్లన్నీ 64-bit ప్రాసెసర్పై రన్ అవుతూ ఉన్నాయి. ఈ 32-bit ప్రాసెసర్ అనేది 2000 ఎరాకు సంబంధించిన ప్రాసెసర్ అయినా కూడా ఇది ఫస్ట్ స్టెప్ కాబట్టి ఎప్పుడైనా ఒక ఎత్తుకు ఎదగాలంటే ఫస్ట్ ఒక మెట్టు అయితే ఎక్కాలి కదా. ఆ ఒక మెట్టు ఎక్కడం అనేది చాలా కష్టమైన పని. ఆ తర్వాత మిగిలిన మెట్లు సులువుగా ఎక్కవచ్చు. ఆ విధంగానే ఫస్ట్ ప్రాసెసర్ తయారీని మనం భావించాలి. ఇక ఇప్పటి నుంచి మన ఇండియాలో ఈ సెమీ కండక్టర్ ప్రాసెసర్ తయారీపై పరిశోధనలపై చాలా బూస్ట్, అంటే చాలా వరకు పుంజుకునే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మన ఇండియా గవర్నమెంట్, అంటే మోదీ గవర్నమెంట్ సెమీ కండక్టర్ల తయారీపై చాలా కీలకంగా దృష్టి సారించింది. మరీ ముఖ్యంగా 2023 తర్వాత నుంచి ఈ సెమీ కండక్టర్ ప్రాసెసర్లు మన ఇండియాలోనే తయారు చేయడానికి ఏకంగా 1,00,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ 1,00,000 కోట్ల ప్యాకేజీతో మన దేశంలో ఏ కంపెనీలు అయితే ఈ సెమీ కండక్టర్ ప్రాసెసర్లను తయారు చేస్తాయో వాటికి ప్రభుత్వ పరంగా ఇన్సెంటివ్లు, కొన్ని పథకాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ పథకాల్లో భాగంగా అనేక కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయి. ఇప్పటికే చాలా వరకు మన దేశంలో ఉండే రిలయన్స్, టాటా ఇటువంటి సంస్థలన్నీ చాలా వరకు సెమీ కండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. రీసెంట్గా కేంద్ర కేబినెట్ దేశంలో మరో 4 సెమీ కండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఏపీతో పాటు దేశంలో 10 రాష్ట్రాల్లో ఈ సెమీ కండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటిలో 6 వరకు ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని తుది దశకు చేరుకున్నాయి. కాబట్టి ఇక ఈ ప్లాంట్ల నుంచి సెమీ కండక్టర్ల తయారీ అనేది త్వరలోనే స్టార్ట్ కానుంది అని అర్థమవుతుంది. అయితే ఈ సెమీ కండక్టర్ల వల్ల మన ఇండియాకు వచ్చే లాభం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా ఎలక్ట్రానిక్ వస్తువు ఏది ఉన్నా కూడా అందులో సెమీ కండక్టర్ చిప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఇంట్లో యూస్ చేసే రిమోట్ నుంచి టీవీ వరకు, సెల్ ఫోన్, ల్యాప్టాప్ ఇటువంటివి ఏవి చూసుకున్నా కూడా, చివరికి చిన్న ఎల్ఈడి బల్బు చూసుకున్నా కూడా అందులో సెమీ కండక్టర్ చిప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా ఈ చిప్లు అనేవి ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగాన్ని మొత్తం శాసిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో ఇవి చాలా కీలకంగా ఉపయోగపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం చైనాకు ఈ సెమీ కండక్టర్ చిప్ తయారీలో మోనోపలి ఉండటం వల్ల చైనాకు, అంటే జనరల్గా అమెరికాకు జ్వరం వస్తే ప్రపంచమంతా తుమ్ముతుంది అని ఒక సామెత గతంలో ఉండేది. అదేవిధంగా ఇప్పుడు చైనాలో గనుక ఏదైనా కాస్త పరిస్థితులు అనుకూలంగా లేకపోతే సెమీ కండక్టర్ల ప్రభావం ప్రపంచ దేశాల అన్నిటిపై పడుతుంది. మనందరికీ తెలుసు, జనరల్గా ఎవరైనా హై ఎండ్ కార్లను బుకింగ్ చేసుకోవడానికి వెళితే ఒక 4-5 weeks లేదంటే కొన్నిసార్లు 6 నెలల వరకు టైం అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు థార్ లాంటి కార్లను మనం బుకింగ్ చేసుకోవడానికి వెళితే కొన్ని షోరూమ్లలో 9 నెలల టైం కూడా అడుగుతూ ఉన్నారు. ఈ విధంగా లేట్ ఎందుకు అవుతోంది అంటే ఈ సెమీ కండక్టర్ల చిప్లు అనేవి షార్టేజ్ ఉండటం వల్ల చైనా ప్రపంచ దేశాలకు అవసరమైనంత స్థాయిలో ఎగుమతి చేయకపోవడం వల్ల ఈ సెమీ కండక్టర్ చిప్ల షార్టేజ్ ఏర్పడుతుంది.
ఈ విధంగా షార్టేజ్ ఏర్పడడం వల్ల ప్రపంచంలో పలు రంగాలపై ఇది ప్రభావం చూపిస్తుంది. సెల్ ఫోన్ తయారీ రంగం, ఆటోమొబైల్ తయారీ రంగం ఇటువంటి వాటిపై ప్రభావం చూపిస్తుంది. దీనివల్లే ప్రపంచంలో అవసరమైన కార్లు లేదంటే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేసుకోలేకపోతూ ఉన్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే చైనాకు దీనిపై మోనోపాలీ ఉండటం వల్ల ఆ దేశం ఇతర దేశాలపై కావాలని కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగానే ఈ సెమీ కండక్టర్ల షార్టేజ్ను సృష్టించి ఆయా దేశాలను తన గుప్పిట్లో తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఈ విధంగా కావాలని చేస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే మన గవర్నమెంట్ కూడా ఈ సెమీ కండక్టర్ ఉత్పత్తిపై కీలకంగా దృష్టి సారించింది. మనం కూడా వీటిపై సెల్ఫ్ సఫిషియెంట్ సాధించకపోతే ఇతర దేశాలపై ఖచ్చితంగా ఆధారపడాల్సి వస్తుంది. అప్పుడు ఆయా దేశాలు చెప్పిన మాట వినాల్సి వస్తుంది అని మోదీ భావించారు. అందులో భాగంగానే ఇప్పుడు 1,00,000 కోట్లతో ప్యాకేజీని సృష్టించడం, అదేవిధంగా అనేక కంపెనీలకు సెమీ కండక్టర్ల తయారీలో ఆహ్వానం పలకడం వల్ల ఈ విధంగా మన మేడ్ ఇన్ ఇండియా చిప్లు అనేవి తయారవుతూ ఉన్నాయి. ఇవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి మరికొన్నేళ్లలో మనం పూర్తి స్థాయిలో సెమీ కండక్టర్ చిప్లను తయారు చేసుకునే ఆస్కారం ఉంది. అయితే 2007లోనే మన ఇండియాకు ఇంటెల్ సంస్థ ఇక్కడ సెమీ కండక్టర్లను తయారు చేస్తాము అని ముందుకు వచ్చింది. అప్పుడు ఆ సంస్థ CEO మన భారత ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. మన దేశంలో కొన్ని వ్యాపారానికి సంబంధించిన చట్ట సవరణలు చేయాలి, వాటికి సంబంధించిన నిబంధనలను సడలించాలి, అప్పుడు మేము కంపెనీని ఇండియాలో పెట్టేసుకుంటాం, అప్పుడు ఇండియాలోని సెమీ కండక్టర్ చిప్ల తయారీ అనేది మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి తద్వారా ఇండియాకు ఆర్థికంగా మేలు చేకూరుతుంది అని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్కు చెప్పారు. అయితే మన్మోహన్ సింగ్ చేయాల్సిందంతా ఒకటే, గవర్నమెంట్ నుంచి డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ వ్యాపారానికి అనువైన నిబంధనలను మార్చడం మాత్రమే చేసి ఉంటే అప్పుడే మన ఇండియాలో సెమీ కండక్టర్ చిప్ల తయారీ అనేది జరిగి ఉండేది. కానీ అప్పటి గవర్నమెంట్ అసలు దీన్ని కనీసం కూడా పట్టించుకోలేదు, చాలా వరకు జాప్యం చేసింది. దీనివల్ల ఈ ఇంటెల్ సంస్థ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకున్న సంస్థ కాస్త చైనాకు తరలి వెళ్ళింది. మనందరికీ తెలుసు, కాంగ్రెస్కు చైనాలోని కమ్యూనిస్టు పార్టీకి మధ్య ఒక రహస్య MOU ఉంది. ఈ రహస్య MOU ద్వారానే కాంగ్రెస్ గవర్నమెంట్, అంటే అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని UPA గవర్నమెంట్ చైనాకు సహకరించే విధంగా యాక్ట్ చేసింది అని బీజేపీ విమర్శిస్తోంది. అందుకే చైనా నుంచి అప్పట్లో చాలా పెద్ద ఎత్తున చీప్ వస్తువులు అనేవి మన ఇండియాలోకి వచ్చి చేరాయి అని కూడా బీజేపీ గతంలో ఆరోపించింది. మరి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ఆ చీకటి ఒప్పందం గురించి ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. ఇటువంటివన్నీ జరుగుతూ ఉండడం వల్ల, అంటే మన ఇండియాకు రావాల్సిన కంపెనీలు కూడా ఇక్కడి గవర్నమెంట్ సరిగ్గా యాక్ట్ చేయకపోవడం వల్ల చైనాకు తరలి వెళ్ళడంతో ఇటువంటి అనుమానాలు మరింత బలపడుతూనే ఉన్నాయి. ఏదేమైనా కూడా 2014 తర్వాత నరేంద్ర మోదీ ఎప్పుడైతే మన దేశానికి ప్రధాని అయ్యారో అప్పటి నుంచి మన ఇండియాలో మేక్ ఇన్ ఇండియా నినాదం, మేడ్ ఇన్ ఇండియా నినాదాలు బలంగా పుంజుకున్నాయి. చైనా కూడా 1950 తర్వాత తన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంపై దృష్టి సారించింది. జస్ట్ ఒక 50 ఏళ్లలో చైనా సెల్ఫ్ సఫిషియెంట్గా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలిగింది. మన ఇండియా కూడా 2014లో ఫస్ట్ టైం దీనిపై దృష్టి సారించింది. కాబట్టి 2047లోగా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి అని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ను బలంగా అభివృద్ధి చేసేందుకు క్రమక్రమంగా పావులు కదుపుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ విధంగా PLI స్కీమ్లు కానీ ఇతరత్ర స్కీమ్లు, లేదంటే సెమీ కండక్టర్ చిప్ల తయారీకి 1,00,000 కోట్ల ప్యాకేజీ ఇటువంటివి ప్రకటించడం ద్వారా మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తిని ప్రోత్సహించడానికి నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారు. మరి మన ఇండియా మేడ్ ఇన్ ఇండియాలో 2047లోగా లక్ష్యాన్ని చేరుకోవాలని మనందరం ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.